అమ్మ వర్తమానం ఏవైతే యొక్క ఆయుధాలు ఉన్నాయో విశ్వంగాని మా కుటుంబంతా ఈ చిత్రకరణ ఉన్నంత వరకు అమ్మవారి మాటలు ఇక్కడనే భక్తులు చేసుకుంటూ వస్తాను కాబట్టి అవన్నీ అమ్మ నీకు మాటలు పొందు కూడా అంటే ఇవన్నీ ఒక లోపల మాటలు పెట్టి నా లోపల మాటలు స్నానమాడి నగ్నంగా ఆడినట్లయితే నీకు మాట పొందు కూడా అని ఆ అమ్మవారి మాటలు అక్కడ వెళ్ళిపోవాలని అప్పటి వరకు శంకరుడికి ఆయుధాలు మాత్రం ఏమీ లేవు. ఇప్పుడు మాత్రం ఏ విధంగా ధరించుకుంటున్నాడో మనం చూద్దాం కదా. అమ్మవారి మాత్రం మంచి మాత్రము ఇవన్నీ ఆయుధాలు మాత్రం నేను ధరించుకుంటా అమ్మవారి మాత్రం మంచి తర్వాత మనం చేసుకుంటున్నాం స్వామి. ఇప్పుడు మాత్రం వచ్చినాను నన్ను ఒక్కసారి ప్రేమించు కదా. జయ సఖీ మాతాజీ జయ జగన్ మాతాజీ నన్ను నన్ను నీ శక్తి నీ మాయ పుత్రుల ధరించుకొని నేను మాత్రం నిన్ను వసం చేస్తాను తల్లి. జయతి మాతాకి నా కడుపున పుట్టి మాత్రము ఎంత తెలివిగలవాడు నా శివశంకరుడు. ఎంతైనా చిన్నవాడు చిన్నవాడి నా కడుపు లోపల పుట్టి మాత్రము ఇంత మాత్రం తెలియవలసినాలి. మాత్రం ధరించుకున్నాడు కానీ అక్కడ బ్రహ్మ విష్ణువారిని ఇవ్వాలంటే కావాలి కదా. ఏం చేద్దామంటావమ్మా చెప్తాడు కదా నా కొడుకు. జగన్ మాతాకి పంచాచారి మంత్రం పంచాచారి మంత్రం పఠించినట్లయితే ఆ విష్ణు బ్రహ్మ మాత్రం చేశారు నాయన. సరేనమ్మా హరే బ్రహ్మ విష్ణు మాత్రం లేచినా తల్లి. సరే నాయన నిన్ను మాత్రం భస్మం చేస్తున్నానమ్మా. సరే నాయన ఆ విధంగా భస్మం చేయు కదా. అమ్మా నిన్ను భస్మం చేశాను కానీ ఈ భస్మం మాత్రము రెండు భాగాలుగా చేసి ఆ ఒక్క భాగం ముడుపు వేస్తాను తల్లి. అయితే స్వామి ఇక్కడ మాత్రం తల్లి వల్ల నుంచి ఆ 6 మాత్రం మంది తీసుకొని
పంచాక్షరి మంత్రం మాత్రం తీసుకున్నాం కాబట్టి తల్లిని మాత్రం మనం భస్మం చేసినాము. మరి ఇప్పుడు ఈ భస్మం ఏం చేద్దామంటున్నావు స్వామి? ఈ యొక్క భస్మం మాత్రము ఆ పుష్పల మాత్రము ఒక పుష్పల మాత్రము సరస్వతి, రెండో పుష్ప లక్ష్మి, మూడో పుష్ప మాత్రం పార్వతి, ఆ యొక్క సర్వభావముల మాత్రము ఆ తల్లి తల్లిగానే ఉండాలని కోరుకుంటాను కదా. అయితే తల్లికి మాత్రం నేను భస్మం చేస్తున్నాను కానీ అక్కడ మాత్రం రెండే కుప్పలు మాత్రం కాల్చాను. రెండు కుప్పల లోపల ఒకటి అఖండ ఆదిశక్తి అయిన అమ్మ సోడాలమ్మ కోసము నాకు ఎప్పుడైతే ఆపద వస్తుందో అప్పుడు మాత్రం నేను ఇచ్చుకుంటాను. రెండో కుప్పల లోపల మాత్రము మళ్ళీ మాత్రం అక్కడ 3 భాగాలు చేసి బ్రహ్మకు భార్య సరస్వతి, విష్ణు భార్య లక్ష్మి, ఈ మైసూరి పార్వతిగా రాయించుకొని ఇక్కడ నుంచి మాత్రం సృష్టి నిర్మాణం మాత్రం చేసుకుంటా అంటున్నారు స్వామి. సరే కదా. ఈ రోజు ఇంతటితో ఈ యొక్క మొదటి ఘట్టం మాత్రము సమాప్తి మాత్రం అవుతున్నది. ఆది మాత్రం తీసుకొని వెళ్ళాలి. రేపు మాత్రం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కళ్యాణము. ఆ యొక్క ఆదిశక్తి అయిన సోడాలమ్మ దేవి రాకడ, డప్పులు ఇలా ఓడి బియ్యము కరెక్ట్ కానుకలు అన్ని తీసుకుని రాగలని మా యొక్క మనవి. రేపు సోడాలమ్మ దేవి ఉంటుంది కావున డబ్బులు బాధ్యతలు కంపల్సరీ ఇక్కడ తీసుకొని రాగలరు. రేపు మాత్రం మరి ఆ యొక్క త్రిమూర్తులకు కళ్యాణము జరగబోతుంది కావున కొద్దిసేపు డబ్బులు కొద్దిగా ముందే తీసుకొని రాగలరని కోరుతున్నాం. మరి ఈ రోజు చరిత్ర ఇంతతో ముగించుకుంటున్నాము. ప్రతి ఒక్కరు ఆరతి తీసుకొని పోగలరని తెలియజేసుకుంటున్నాం. జై శక్తి మాతాకి, జై జగన్ మాతాకి. ఓం మంగళం మంగళం, ఓం మంగళం మంగళం, ఓం నమః శివాయ మంగళం, ఓం నమః శివాయ మంగళం, ఓం మంగళం. రెండో భాగం రేపు, ఒకటో భాగం అయిపోయింది, రేపు రెండో భాగం. ఓం నమః శివాయ మంగళం, ఓం నమః శివాయ మంగళం. మంగళం మంగళం దేవతయా సింధు మంగళం, దేవతయా సింధు మంగళం, మంగళం. దేవతయా సింధు మంగళం,
घरे